హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి డైరీస్. టుడే నేను ఒక కొత్త హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చాను. ఈ హెయిర్ స్టైల్కి మనం ఫస్ట్ పాపడి తీసుకోవాలి. సైడ్ పాపటి తీసుకున్న తర్వాత 3 పాయలు తీసుకొని ఆ పాయల్ని సైడ్ ఫ్రెంచ్ లాగా 1 బై 1 ఆ పాయల్లోకి వేరే హెయిర్ని పుల్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఇదే ప్రాసెస్ని మనం చెవు దాకా అల్లాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎలా అల్లుతున్నా అనేది మీకు కనిపిస్తుంది. ఇట్లానే మనకు మనం కూడా సింగిల్గా వేసుకోవచ్చు. నార్మల్ అయితే వేరే వాళ్ళకి వేయటానికి ఇట్లాంటి హెయిర్ స్టైల్స్ బాగా వస్తాయి, కానీ మనకు మనం వేసుకుందాం అనుకున్నప్పుడు అంత మంచిగా రావు కదా. అలా లేకుండా మనకి మనమే వేసుకోవచ్చు అండ్ వితౌట్ కోమ్ సహాయంతో. అలా మెల్లగా 1 బై 1 ఒక్కొక్క పాయ తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. నా ఏలు ఏమైంది అని చూస్తున్నారా? అది చిన్నప్పుడు నేను కొంచెం దూల పనులు ఎక్కువ చేసేదాన్ని. అలా బోర్ ఉంటుంది కదా, వాటర్ వచ్చే మోటారు, ఆ మోటార్లో ఏలు పెట్టేసరికి అది అట్లా అయింది ఫ్రెండ్స్. అది ఇగ్నోర్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్తో మనం హెయిర్ని చెవు దగ్గర వరకు మనకి అల్లుకుంటూనే రావాలి. అల్లుకున్న తర్వాత ఆ 3 పాయల్ని కంప్లీట్ చేసి అంటే మొత్తం క్లియర్గా అల్లుకొనేసి అలా చెవు దగ్గర వరకు అల్లేసిన తర్వాత ఆ 3 పాయల్ని జడల్లుకున్నట్లు కొంచెం డౌన్ వరకు అల్లేసుకొని చెవు బ్యాక్ సైడ్ పెట్టేసి క్లిప్స్ పెట్టుకోవాలి. ఆపోజిట్ సైడ్ రోల్ చేసుకొని సేమ్ క్లిప్స్తో సెక్యూర్ చేసుకోవాలి గైస్. అలా సెక్యూర్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ హెయిర్ కొంచెం తీసుకొని చిక్కు తీసుకొని 3 పాయలుగా తీసి ఈ 1 బై 1 అంటే 3 పాయల్లో రైట్ సైడ్ పాయలోకి రైట్ సైడ్ హెయిర్ని తీసుకుంటూ లెఫ్ట్ సైడ్ పాయలోకి లెఫ్ట్ సైడ్ హెయిర్ని తీసుకుంటూ ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా జడ వేసుకోవాలి గైస్. సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా డౌన్ వరకు వచ్చాక ఆ డౌన్లో లాస్ట్ ఇవి ఉన్నాయి కదా ఫ్రంట్వి 2 పాయలు, ఒక సైడ్ అల్లుకున్నది ఇంకొక సైడ్ రోల్ చేసినవి, ఆ రోల్ చేసిన ఆ 2ని కూడా కలుపుకొని మీ రిమైనింగ్ జడలు వేసి క్లిప్ కానీ బ్యాండ్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి బ్యాండ్ వేయకుండా క్లిప్ పెట్టాను. ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ చూస్తే ఒక సైడ్ హాఫ్ ఫ్రెంచ్ లాగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో సైడ్కి జస్ట్ రోల్ లాగా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ కొంచెం రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది గైస్. నా ఫేస్ కొంచెం పొటాటో షేప్లో ఉండేసరికి ఒక సైడ్ జడ వేసుకునేటప్పుడు ఒక పాయ లేచింది, అందుకే నేను ఒక చిన్న క్లిప్పు పెట్టి సెక్యూర్ చేశాను. నాకు అంత మంచిగా అనిపించలేదు అని అనిపించింది. మీకు ఎవరైనా రౌండ్ ఫేస్తో లేకపోతే చిన్న ఫేస్తో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఈ హెయిర్ స్టైల్ని ట్రై చేయండి. ఇంకా ఈ హెయిర్ స్టైల్ని బ్యాక్ సైడ్ ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా కాకుండా గైస్ జస్ట్ నేను రిమైనింగ్ హెయిర్ని అంతా తీసి క్లిప్స్ పెట్టేసి లాస్ట్లో బ్యాండ్ వేసి ఆ అల్లింది ఉంటుంది కదా, ఆ అల్లిందని బ్యాండ్ చుట్టూరు రోల్ చేసి పెట్టాను. ఆ హెయిర్ స్టైల్ కూడా పిక్స్ పెట్టా, చూడండి. మీకు ఒకవేళ ఈ హెయిర్ స్టైల్ కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.